మన ప్రోడక్ట్ దగ్గర వెళ్దాము. ఇది డామినేట్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరికీ గ్రాండ్ వెల్కమ్ టు జూమ్ మీటింగ్. ఈరోజు నా కమిట్మెంట్ మీకు న్యూ డెమో చూపించడం నేను ప్రయత్నం చేస్తాను. హౌ ఇట్ విల్ ఎట్లా మనకి రిమూవ్ చేస్తుంది అనే, బట్ నాకు కరెక్ట్ లిక్విడ్ అయితే దొరకలేదు. నో ప్రాబ్లం, ఉన్న వాటితోనే మీకు ప్రాపర్గా డెమో చూపించడానికి 100% ప్రయత్నం అయితే పెడతా. డెఫినెట్లీ మీరు సాటిస్ఫై అవుతారని అనుకుంటా. ఇది వాటర్ రిలేటెడ్ గా మనం తాగుతున్న నీళ్లు ఎంతవరకు మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. నీళ్లు తాగే పర్పస్ ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉండడానికి ఒక మూలకం. 100% ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా కూడా నీళ్లు తాగకుండా ఏ జీవి కూడా జీవించలేదు. డెఫినెట్ గా సమ్ వాటర్ ఎవ్రీడే తీసుకోవాలి. మనము నేచర్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ప్రతిరోజు మనం తీసుకునేటువంటి, మనం పీల్చేటువంటి గాలి, మనం తీసుకునేటువంటి ఆహారం, అలానే మనం తాగేటువంటి నీరు, ఈ మూడు కూడా మన ఆరోగ్యాన్ని 1 to 10 స్కేల్ గా మనం చూసుకుంటే కనుక ఏ స్థితిలో మనం ఉన్నామో ఆరోగ్యంగా 100% ఆరోగ్యంగా 10కి 10 పాయింట్స్ తో ఉన్నామా, లేకపోతే మన హెల్త్ అనేది డ్యామేజ్డ్గా ఉందా, రైట్ నో మన హెల్త్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అనేది మనం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలి. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మనం తాగేటువంటి నీళ్లు మనం 100% ఫిల్ చేస్తున్నామా లేదనేది చూసుకోవాలి. అది ఈ డెమో చేసే ముందు నా ఇంట్రడక్షన్ చెప్తా. నా పేరు డాక్టర్ ఉమామహేశ్వరరావు, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్. మీ అందరికి ఆల్మోస్ట్ పీపుల్కి తెలుసు, ఫౌండర్ ఆఫ్ ద ఫార్చు లైఫ్. సో ఇక్కడ మనము వాటర్, ఎస్పెషల్లీ వాటర్ రిలేటెడ్ గా మేము చేసినటువంటి ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ లో అండ్ నా బర్త్, నాకు నా ఊహ తెలిసినప్పటి నుంచి నేలల్లో జరుగుతున్నటువంటి మార్పులు, దీని రిలేటెడ్ గా మేము చేస్తున్నటువంటి కొంత ఏదైతే రీసెర్చ్ లో మేము తెలుసుకున్నామో వాటిని ఇంప్లిమెంటేషన్ లోకి, మనం ఏది చేసినా కూడా ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని అమల్లోకి తీసుకురాకపోతే దానివల్ల మనకి ఉపయోగం అనేది ఉండదు. దీనిలో భాగంగా మారుతున్న కాలాన్ని బట్టి మనకి 100% ఆప్షన్, మనం ఏది తాగాలి అని నిర్ణయించుకొని తాగేటువంటి ఒకే ఒక్క ఆప్షన్ ఉన్నది వాటర్కి 5 గుణాలు కావాలి, 5 క్వాలిటీస్ కావాలి. అందులో ఒకటి మినరల్ ఎన్రిచ్మెంట్, రెండవది ఈ మినరల్స్ ద్వారాగా వచ్చేటువంటి అల్కలినిటీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, న్యూట్రియంట్ వాల్యూస్ అండ్ హైడ్రోజన్ రిచ్ వాల్యూస్. ఈ 5 ప్రాపర్టీస్ కనుక ప్రాపర్ సర్టన్ టైం మెయింటైన్ చేయగలిగితే వచ్చేటువంటి 6వ గుణమే మైక్రో క్లస్టరింగ్. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఈ వాటర్ త్వరగా అబ్జార్ప్షన్ జరిగి అందులో వాల్యూస్ ని బయటకు తీసి మన కణానికి అందించేటువంటి గుణం ఉన్నది మైక్రో క్లస్టర్ అంటారు. ఈ మినరల్ ఎన్రిచ్మెంట్ అండ్ ఆల్కలినిటీ తర్వాత క్లెన్జింగ్ ఎలా చేస్తుంది అనే విషయంపై నేను మీకు ఇప్పుడు డెమో చూపించబోతున్నా. ఇందులో నేను ఇప్పుడు వాటర్ తీసుకున్నా. ఈ వాటర్ వచ్చేసి ఇది మా ఇంట్లో దొరికేటువంటి వాటర్ ప్యూరిఫైర్ సంబంధించిన ఎట్లాంటి ప్రోడక్ట్ కలుపుకుండా ఉన్నటువంటి వాటర్. ఈ వాటర్ తీసుకుంటున్నా. ఫస్ట్ టెస్ట్ అనేది కంప్లీట్ చేద్దాం. మూడిట్లో కూడా ఈక్వల్ గా వాటర్ తీసుకున్నాము. ఇది TDS మీటర్ అంటారు. దీన్ని TDS మీటర్ అంటారు. ఈ TDS మీటర్ ఏంటంటే మనకి ఇందులో సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ వాటర్ లో ఇన్సర్ట్ చేయగానే రీడింగ్ చేస్తుంది అనమాట. వాటర్ లో ఎంత TDS ఉందనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఎంత ఉందనే చెప్తుంది తప్ప ఏముందనేది చెప్పదు. ఇది ఒకటి గమనించాలి. మనకి జ్వరం వస్తే థర్మోమీటర్ ఎట్లనో, అలాగే బీపీ వస్తే బీపీ మిషన్ ఎట్లనో, మనకి వాటర్ లో వాల్యూస్ ఏమున్నాయి, ఎంత పరిమాణంలో ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ మీటర్ కూడా అట్లాగా. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలండి ఈ మీటర్ అనేది. దీనికి ఒక స్కేల్ ఉంది. మనం తాగేటువంటి వాటర్ లో TDS, టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్, వాటర్ లో కలిసిపోయిన కరిగిపోయిన ఖనిజ లవణాలు ఎంత మోతాదులో ఉన్నాయని తెలియజెప్పేది ఈ TDS మీటర్. దీన్ని ఒక్కసారి వాటర్ లో ఇందులో ఇన్సర్ట్ చేయగానే మనకి ఆన్ చేస్తున్నా.
సారీ 0 కనిపిస్తుందండి. ఇది ఇందులో ఇట్లా ఇన్సర్ట్ చేయగానే మనకు ఒక రీడింగ్ అనేది చూపిస్తుంది. ఎంత చూపిస్తుందండి రీడింగ్? ఏమైనా చూడండి, కనిపిస్తుందా? ఈ 37 రీడింగ్, దీనికి మనకి TDS టోటల్ డిజాల్వ్ సాల్ట్స్ ఇన్ ppm మనకి వాటర్లో కలిసిపోయిన TDS వాల్యూస్ ఎంత ఉన్నాయని చూపించేది. ఈ గ్లాస్ మనం తీసుకున్నాము. TDS అనేది ఇందులో 37 ఉంది. ఈ 37 TDS మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రామాణికం, ఒక స్కేల్ అనేది ఉంది. TDS లో 0 ఉంటే డిస్టిల్ వాటర్, బిలో 50 ఉంటే క్లినికల్ వాటర్, అలానే 50 నుంచి 100 ఉంటే కనుక ప్యూర్ వాటర్, 101 నుంచి 150 ఉంటే నార్మల్ వాటర్ ఫర్ కుకింగ్, ప్యూర్ వాటర్ ఫర్ మెడిసినల్ పర్పస్, క్లినికల్ వాటర్ ఫర్ R&D అండ్ క్లినికల్ పర్పస్. మనకి 151 నుంచి 250 ఉంటే డ్రింకింగ్ వాటర్. బట్ ఆ 150 ఏంటి 250 ఏంటి మనకు తెలియదు. ఏమున్నా అనేది మన అంటిల్ అన్నస్ ల్యాబ్ ఇస్తే తప్ప మనకు తెలియదు. కానీ ఉన్నాయి, ఆ వాల్యూస్ మన శరీరానికి హెల్ప్ అవుతాయి. ఇవి ప్రాపర్గా ఉంటే మనకి అల్కలినిటీ వస్తుంది, మనం చెప్పుకున్న 5 గుణాలు కూడా వస్తాయి. ఇట్లా ఉంటుంది. ఇది ppm లో కొలుస్తారు. బట్ మనకి వాస్తవానికి మన శరీర కణ వ్యవస్థకి అవసరమైనటువంటి మినరల్స్ 8 మినరల్స్ చాలా చాలా ఎసెన్షియల్. 81 మినరల్స్ తో మన శరీరం నిక్షిప్తమైంది. ఇప్పుడు మనం 37 TDS ఉన్నటువంటి వాటర్ ని కన్జంప్షన్ చేస్తున్నాం. బయట బిలో 50, మీరు ఏ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోండి, బిలో 50 అనేది ఉంటుంది. ఈ బిలో 50 వాటర్ కనుక మనం రెగ్యులర్ గా తీసుకుంటున్నాం అనుకోండి, మన శరీరానికి వెళ్లాల్సిన మినిమం కన్జంప్షన్ 150 TDS తీసుకోవాలి. బట్ మనం 37 మాత్రమే తీసుకుంటా ఉంటే మన శరీరానికి అవసరమైనటువంటి మినరల్స్ అందనప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీ హోమియోటిసిస్ అనే ప్రాసెస్ ద్వారాగా మన శరీరంలో ఉన్న నిక్షిప్తమైనటువంటి కండర వ్యవస్థ నుంచి, బోన్ వ్యవస్థ నుంచి, నర్వ్ వ్యవస్థ నుంచి ఈ మినరల్స్ ని తీసుకొని హోమియోటిసిస్ అనే పద్ధతి ద్వారాగా తీసుకొని మనం ఇవ్వనటువంటి ఈ నీళ్ళల్లో మన బ్లడ్ లో 7.4 pH ఉంటుంది. దాన్ని సఫిషియెంట్ గా మెయింటైన్ చేయడానికి, రిమైనింగ్ బ్యాలెన్సింగ్ చేయడానికి, అబ్జార్ప్షన్ పర్సంటేజ్ ని ఇంప్రూవ్ చేయడానికి, క్లెన్జింగ్ ప్రాపర్ గా చేయడానికి హోమియోటిసిస్ అనే ప్రాసెస్ ద్వారాగా కిడ్నీ అనేది మల్టిపుల్ టైమ్స్ వర్క్ చేయడం వల్ల కిడ్నీ అలసటకి గురై, కిడ్నీ పైన ఒత్తిడి గురయ్యి, కిడ్నీ యొక్క ఫంక్షనాలిటీ స్లో డౌన్ అవడం వల్ల మనకి యూరిక్ యాసిడ్ వాల్యూస్ పెరగడము, క్రియాటిన్ వాల్యూస్ పెరగడము, అట్లా మనకి టైట్నెస్, గిడ్డినెస్ రావడము, అలసట ఊరికే అలసట రావడము, ఎట్లాంటి పని ఒత్తిడి లేకపోయినా కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, డైజెషన్ తగ్గడము, ఈ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్డర్లో జరగాల్సినవి డిజార్డర్లో రావడం వల్ల మనము కంప్లీట్ అనారోగ్యం అనేది వెళ్ళిపోతున్నాం. అంటే డిజార్డర్ నుంచి డిసీజ్లోంచి కంప్లీట్ క్రానిక్ డిసీజ్లోకి వెళ్ళిపోతుంది. మన చేతుల్లో ఉన్నటువంటి మన ఆరోగ్యం పైన పట్టుత్వం, మన ఆరోగ్యం పైన మనకున్నటువంటి గ్రిప్ తీసుకెళ్లి మనము వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాం. సో అక్కడ కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలి. ఎందుకు ఈ పరిస్థితి అంటే వాటర్లో మనం తీసుకోవాల్సినటువంటి ప్రాపర్ వాల్యూస్ లేకపోవడం వల్ల, కేవలం వాల్యూస్ లేకపోవడం వల్ల. ఇది ఎందుకు ఉండట్లేదంటే కంపల్సరీ మనకి TDS అనేది 37, 38 TDS అనేది ఉంది. ఈ 38 TDS మన రోజుకి 3 పూట్ల తినేటువంటి పర్సన్ కి ఇడ్లీ పెడితే ఎట్లయితే సఫిషియెంట్ గా అందవో, సిమిలర్లీ మన బాడీ కూడా అట్లా అవుతుంది. ఇది ఒక్కసారి మనము ఈ సమస్యను పరిష్కరించేదానికి మనం ఇన్వెంట్ చేసినటువంటి ప్రోడక్ట్ స్వచ్ఛ H2O. ఈ స్వచ్ఛ H2O అనే ప్రోడక్ట్ మనకి ఉసిరికాయ, నిమ్మకాయ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేయబడి ఆల్ ఇన్ వన్ RO వాటర్ క్వాలిటీ ఎన్హాన్సర్ ఫర్ గుడ్ హెల్త్. ఎందు గురించి? ఫర్ గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవడాని గురించి రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీ ద్వారాగా మాత్రమే వాటర్ని శుద్ధి చేసుకోవడానికి వాడిన టెక్నాలజీ ఏదైతే ఉందో దాని రిలేటెడ్గా వాల్యూస్ అన్ని మైనస్ అయిపోతున్నాయి. మనము ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కన్జంప్షన్ చేస్తున్న ప్రాసెస్లో డెడ్ వాటర్ని, డీమినరలైజ్డ్ వాటర్ని తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మనం దానికి పరిష్కారం కనబెడుతూ, దీన్ని పరిష్కారాన్ని చూపిస్తూ ఈ ప్రోడక్ట్ ఇన్వెంట్ చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా మనం పూర్వకాలంలో తాగేటువంటి నీళ్ళలో ఉన్నటువంటి విలువలు లేవు కాబట్టి ఆ విలువల్ని తిరిగి సంపాదించేదానికి ఇందులో మినరల్స్తో పాటుగా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇందులో యాడ్ చేయడం వల్ల మనం ప్రీవియస్ డేస్లో మనం తీసుకున్నటువంటి ఉప్పు, డిఫరెంట్ సాల్ట్ అండ్ ఈ ఆరోగ్యాన్ని
ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రిపరేషన్ సపరేట్ ఉండేది, పండించే విధానం సపరేట్ ఉండేది, కుకింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉండేది. అన్నీ కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో, ఒక సాంప్రదాయ పద్ధతుల్లో, కంప్లీట్ ట్రెడిషనల్ వేలో ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండేటివి. ఇప్పుడు కంప్లీట్ మనకి ఇన్స్టెంట్, అన్నీ కూడా ఇన్స్టెంట్ మీద డిపెండ్ అయిపోయాం. ఫాస్ట్గా వచ్చేయాలి, ఫాస్ట్ ఫుడ్ మీద డిపెండ్ అయిపోయాం, జంక్ ఫుడ్ మీద డిపెండ్ అయిపోయాం. సిమిలర్లీ వాటర్లో కూడా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మీద డిపెండ్ అయిపోయాం. మున్సిపల్ వాటర్ తీసుకుంటే మనకి ఏముంటుందో, ఎలా ఉంటుందో తెలియదు, ఇంప్యూరిటీస్ ఉంటాయి. బోర్ వాటర్లో కూడా తెలియదు. సో వాటర్ని ప్యూరిఫై చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలని అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వచ్చేసింది. బట్ ఆ ప్రాసెస్లో వాటర్ డీమినరలైజ్డ్ అయిపోతుంది. దానికి పరిష్కారంగా మనం స్వచ్ఛ H2O అనే ప్రోడక్ట్ని ఇన్వెంట్ చేశాము. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి వాటర్లో ఉన్నటువంటి ఈ వాల్యూస్ని ఎట్లా ఎన్హాన్స్ చూద్దాం. వాటర్లో జస్ట్ నేను ఒక డిప్ మాత్రమే, 1 pinch మాత్రమే తీసుకున్నా. ఇది వాటర్లో ఉన్నటువంటి కంటెంట్ని, లేనటువంటి వాల్యూస్ని ఇంప్రూవ్ చేస్తుంది. TDS ఈ మినరల్స్ కౌంట్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇందాక మనం చూస్తే 37, 38 ఉంది. ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి చూద్దాం. 0 ఉంది. 0 కనిపిస్తుందండి. 0 000 38 ఉన్నదాన్ని 800 పెంచింది. అంటే మనము ఇది 2 గ్రామ్ ప్యాకెట్, ఈ 2 గ్రామ్ ప్యాకెట్ 5 లీటర్ల నుంచి 10 లీటర్లు కలపాల్సింది. జస్ట్ ఇందులో 1 pinch మాత్రమే మనం యాడ్ చేసాము. TDS వాల్యూస్ పెరిగినాయి. ఎందుకు పెరిగింది అనేది మనకు క్లారిటీ ఉంది. ఎంత వాల్యూస్ ఉన్నాయి అనేది దాని మీద కూడా క్లారిటీ ఉంది. ఇక్కడ ఈ ప్రోడక్ట్లో మనం స్పష్టంగా మినరల్స్, ఏమేమి మినరల్స్, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి. ఇప్పుడు 38 ఉన్న వాటర్లో మనం 864 TDS తీసుకొచ్చామంటే ఇందులో ఏ మినరల్స్ ఉన్నాయి, ఏ వైటమిన్స్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనే దానిపైన మనకి క్లారిటీ ఉంది. దీన్ని సర్టిఫై చేసింది FSSAI, మనకి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ ఇండియా సర్టిఫై చేసింది. అలానే ఈ ఇండిపెండెంట్ ఇండివిజువల్ గవర్నమెంట్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ కూడా సర్టిఫై చేయడం జరిగింది. మనకి ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్లో సర్టిఫైడ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రోడక్ట్. సో మనకి ఎంత ఏ వాల్యూస్ ఉన్నాయని తెలిసినప్పుడు అది మనము చూసుకోవచ్చు. సిమిలర్గా ఇంకొక టెస్ట్ చేద్దాం. ఇది కూడా జస్ట్ 1 minute కంప్లీట్ చేస్తా. 0 అండి. 0 కనిపిస్తుంది కదా, 0 కనిపిస్తుందండి. 0 ఇది కూడా మనకి TDS ఎంత ఉందో చూద్దాం. ఇది ఇంకా పర్వాలేదండి. ఇది చూడండి, 47 TDS, 047 కనిపిస్తుంది కదండి. 47 TDS ఉంది. ఇందులో మనము pH డ్రాపేజ్ చూద్దాం. ఇది pH స్కేల్. ఇది మనకి ఈ బాటిల్లో 1 నుంచి 0 నుంచి 1, 2, 3 ఇట్లా ఉంటే కనుక ఏ కలర్ వస్తుందా అన్న దాన్ని బట్టి మనకి క్లియర్గా కనిపించట్లేదు. ఈ బాటిల్ కనిపిస్తుందండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7 మనకి అప్ టు 14 pH వాల్యూ ఎంత ఉందో చూపిస్తుంది. ఇందులో ఒక 4 డ్రాప్స్ వేసుకుందాం. 1, 2, 3, 4, 5. ఏం కలర్ కనిపిస్తుందండి? మనకి కలర్ ఏం కనిపిస్తుంది? ఇక్కడున్న స్కేల్ని బట్టి ఎంత pH ఉందో చూడండి. 4, 5, 6, 7 ఉంటే న్యూట్రల్ అండి. ఇంకా కొంచెం ఇట్లా మనకి పెరిగితే 6, 5 to 6 pH అనేది మనకి కనిపిస్తుంది. ఇందులో 5 to 6 pH. ఇప్పుడు ఇది కలిపేసరికి అది లైట్ బ్లూ కలర్ కూడా అవుతుంది. ఒకసారి వాటర్లో కలిపింది. ఇది చూద్దామండి ఒకసారి. 1, 2, 3, 4, 5 ఇది ఏ కలర్ ఉందో చూడండి. మనకి pH ని ఎన్హాన్స్మెంట్ ఈ రకంగా చేస్తుంది. చూడండి, ఇది ఏ కలర్ ఉంది? 10, 9.5 నుంచి 10 pH అనేది ఉంది. మనకి pH అనేది కంపల్సరీ. ఇందులో మేము వాడే TDS అయితే లో ఉంది కానీ, బట్ మనకి TDS మన pH కంట్రోలర్గా మనకి అది అట్లా కనిపిస్తుంది. ఈ pH మనం ప్రాపర్గా
వాటర్లో ఇంకొక టెస్ట్ మీకు చూపిస్తాను అన్నారు, అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఈ లిక్విడ్ బెటాడిన్ లిక్విడ్ మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది వాటర్లో యాడ్ చేయగానే మనకి వాటర్ యొక్క కలర్ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట, బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఇందులో ఒక 2 చుక్కలు నేను మీకు ఒక 2 చుక్కలు కలిపి చూపిస్తాను. ఆల్మోస్ట్ 2 చుక్కల నుండి 10 చుక్కలు పడింది. వాటర్ కలర్ చూసారండి ఎట్లా వచ్చిందో? వాటర్ కలర్ చూసారండి, ఎల్లో కలర్ లో వచ్చింది. ఇందులో ఇది మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్, మన బాడీలో ఫామ్ అయినటువంటి టాక్సిన్స్. ఇవి మనం కనుక రెగ్యులర్ గా మనం ఈ H2O వాటర్ ని కనుక ప్రాపర్ గా తీసుకుంటే ఈ ఎసిడిక్ గా ఉన్నటువంటి బాడీని ఎట్లయితే ఆల్కలైన్ గా మార్చిందో, సిమిలర్ గా మన శరీరంలో అక్యుములేట్ అయినటువంటి ఇంప్యూరిటీస్ ని మనం మన ప్రొడక్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఇన్ప్యూరిటీస్ మొత్తం కూడా కనిపించిందండి. కనిపించిందే సార్ ఏం జరిగిందో? ఇందాక ఎట్లా ఉండే ఈ వాటర్, ఎట్లా ఉండే? బ్రౌన్ కలర్ ఉండేది సార్. బ్రౌన్ కలర్ లో ఉండేది, ఇప్పుడు ఎలా మారింది? వైట్ కలర్. మనము మన శరీరంలో కెమెరా కరెక్ట్ పెట్టండి సార్, జూమ్ కరెక్ట్ కెమెరా. సార్ ఇక్కడ 1 మ్యాన్ ఆపరేషన్ చేస్తున్నాను సార్, నా దగ్గర ఎవ్వరు లేరు. నా ఐప్యాడ్ లో, నా మ్యాక్ బుక్ లో ఫోటో, ఇది కెమెరా అయితే ప్రాపర్ గా ఇవన్నీ మేనేజ్ చేయడం అవ్వదు కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ చేసి మీకు ప్రాపర్ గా కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. మీకు ఇన్కన్వీనియంట్ అయి ఉంటే కనుక వెరీ సారీ. నేనైతే మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి నా విశ్వ ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా మనకి? మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం, మనం గాలి పీల్చినా కూడా మనకు తెలియకుండా మనం పీల్చేటువంటి గాలిలో కొన్ని వేల లక్షల కణాలు, కొన్ని వేల లక్షల ఇంప్యూరిటీస్, కొన్ని వేల లక్షల బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. అది బయటికి నెట్టివేయాలి, బయటికి క్లెన్స్ చేయాలి, బయటికి తీసివేయాలని అంటే వాటర్ ఒక్కటే. సిమిలర్ గా మనం తీసుకున్నటువంటి ఆహారం, మీరు కూల్ డ్రింక్స్ తీసుకోండి, బిర్యానీస్ తీసుకోండి, ఫుడ్ తీసుకోండి, జ్యూసెస్ తీసుకోండి, అందులో ఉన్నటువంటి నకిలీ కానీ మంచి కానీ ఏదైనా సరే మంచి శరీరానికి ఇవ్వడము, చెడుని బయటికి నెట్టివేయడము చేసేది వాటర్ ఒక్కటే. ఇక్కడ ఆ వాటర్ కి ఆ క్వాలిటీని ఈ స్వచ్ఛ H2O తీసుకొస్తుంది. నా ఎంటైర్ విశ్వ ప్రయత్నం అంతా కూడా, నేను పెట్టే ఎఫర్ట్ అంతా కూడా మీకు ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పాలి. మన స్వచ్ఛ H2O ఏం చేస్తుందనంటే క్లెన్జింగ్. ఇప్పుడు ఇక్కడ మలినాలు ఎలా అయితే వాటర్లో ఉన్నాయో, వాటర్లో ఫామ్ అయి ఉన్నాయో, అలానే మన శరీరంలో ప్రతి కణంలో కూడా, మనం తీసుకున్న ప్రతి ఆహారంలో కూడా ఒక మనకి గ్లూకోజ్ జనరేట్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు, ఒక ఎలక్ట్రాన్ ప్రొడ్యూస్ అయినప్పుడు అందులోంచి వచ్చేటువంటి వేస్టేజ్ బయటకు తీసివేయాలనంటే స్వచ్ఛ H2O మనకి ఈ రకంగా మన శరీరంలో అక్యుములేట్ అయినటువంటి టాక్సిన్స్ ని, ఫ్రీ రాడికల్స్ ని తీసివేస్తుంది. మీకు అందరికీ ఈ విషయము ఇప్పుడు ఈ జరిగిన డెమోలో క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నా. ఫస్ట్ మనకి అది ఎలా సాధ్యమవుతుందని అంటే, వాటర్ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ సఫిషియెంట్ గా ఒక 1 గ్రాము ఒక 1 లీటర్ నుంచి 3 లీటర్లు కలిపితే మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ నెగిటివ్ ORP అనేది మినిమం టు మినిమం 400 మైనస్ నుంచి 800 మైనస్ ఉంటుంది. సో దాని వలన మాత్రమే మనకి మన శరీరంలో అక్యుములేట్ అవుతున్న టాక్సిన్స్ ని రిమూవ్ చేయగలుగుతుంది ప్రొడక్ట్. మనం ప్రాపర్ గా ఒక రోజుకి ఒక మనిషి 3.7 లీటర్ల నుంచి 4.2 లీటర్లు కంపల్సరీ తీసుకోవాలి వాటర్. ఆ రోజు మనము ఏ రోజైతే మనం తాగాల్సిన ప్రతి 20 కిలోల బరువుకు 1 లీటర్ వాటర్ తాగలేదో, ఆ రోజు
మన బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. డీహైడ్రేషన్ అయితే జరిగేటువంటి క్రియ ఏంటి? శరీరంలో టాక్సిన్స్ అనేవి రిమూవ్ కావు. టాక్సిన్స్ రిమూవ్ కావు, మన శరీరంలో ఉన్నటువంటి కణాలు, మృత కణాలు బయటికి వెళ్ళవు. దానివల్ల ఎప్పుడైతే ఆ రకంగా మన శరీరంలో టాక్సిన్స్ పెరిగిపోయి ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయ్యి ఆ ఇన్ఫ్లమేషన్ కంటిన్యూగా జర్నీ చేస్తున్నామో అది క్యాన్సర్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇలా మన ఇండియా క్యాన్సర్కి హబ్గా మారిపోతుంది. కేవలము మనకి అవేర్నెస్ లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల మనం తీసుకునేటువంటి వాటర్ ఏదైతే ఉందో, మంచినీళ్ళు ఏదైతే ఉందో ఒక పద్ధతిలో, ఒక ప్రాపర్గా, ఒక గుణాలు కలిగినటువంటి, మంచి గుణాలు కలిగినటువంటి వాటర్ తీసుకోకపోవడం వల్ల మాత్రమే డిజార్డర్స్, డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ వచ్చి లైఫ్ థ్రెట్ అవుతుంది. ఒక పర్సన్, ఒక ఫ్యామిలీలో ఎంత ఇంపార్టెంటో ఆ పర్సన్ ఉన్నప్పుడు తెలీదు, ఆ పర్సన్ లేనప్పుడు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, బిజినెస్ తర్వాత ఫస్ట్ ప్రొడక్ట్ వాడటం మొదలు పెట్టండి. రోజుకి మినిమం 1 లీటర్ నుంచి 3 లీటర్లు ప్రాపర్గా కనుక తీసుకోగలిగితే, మినిమం స్వచ్ఛ H2O కలిపిన వాటర్ 1 లీటర్ నుంచి 3 లీటర్లు మినిమం కనుక తీసుకోగలిగితే అమేజింగ్ రిజల్ట్స్ మనకి మన పర్సనల్గా తెలిస్తే దాన్ని బట్టి మనం ఇంకొకరికి చెప్పడానికి, మన అనుకున్న పీపుల్ని అవేర్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. ఇది ప్రొడక్ట్ రిలేటెడ్గా. ఈ మనకి సి విటమిన్ డెఫిషియన్సీ, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కేవలం వైటమిన్ డెఫిషియన్సీ వల్ల మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి విలువలు శరీరం గ్రహించుకోలేకపోవడం వల్ల డెఫిషియన్సీ వస్తుంది. అలానే మినరల్స్ లేకపోవడం వల్ల, వాటర్లో ఆల్కలినిటీ లేకపోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అలానే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మన యాక్చువల్ ఏజ్, మన బయలాజికల్ ఏజ్ మిస్ మ్యాచ్ అయ్యి మనం యుక్త వయసులో ఉన్నప్పుడు వృద్ధులుగా కనిపిస్తున్నాం. 50 క్రాస్ అయ్యేసరికి పేషెంట్స్ అయిపోతున్నాం. 60-70 క్రాస్ అయ్యేసరికి లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ కేవలం మనం పెంపొందించుకోవాల్సింది సబ్జెక్టు నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడము, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటము, మన సరౌండింగ్ పీపుల్ని, సొసైటీని కాపాడటం, ఇది మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ ఇండియన్ హ్యూమన్ బీయింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మనం ఆరోగ్యం ఉండడము, మన ఫ్యామిలీని ఆరోగ్యంగా పెట్టుకోవడం. అలా సొసైటీ ఆరోగ్యంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద ప్రొడక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్. ప్రొడక్ట్ ఈ రకంగా రావడానికి మనము హైడ్రో టెక్నాలజీ యూజ్ చేసి ఉసిరికాయ, నిమ్మకాయ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసుకొని పౌడర్ ఫార్ములాలో వైటమిన్ సిని కన్వర్షన్ చేసుకొని అందులో ప్లాంట్ బేస్డ్ వైటమిన్స్, బి కాంప్లెక్స్, అలానే మినరల్స్ని ఇన్ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారాగా 1 గ్రామ్ అండ్ 2 గ్రామ్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మనం ఈ ప్రోడక్ట్ని తయారు చేసుకుంటున్నాం. సో ఈ రకంగా మనకి ప్రొడక్ట్ అనేది కంప్లీట్ మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మనకి కంప్లీట్ గా సపోర్ట్ అవుతుంది. 100% సపోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనము ప్రాపర్ గా ప్రొడక్ట్ ని యూజ్ చేస్తామో అప్పుడు రిజల్ట్ ఎవరు అడ్డుకోలేరు. బై డిఫాల్ట్ రిజల్ట్ వస్తుంది. ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క రకమైన రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్ యూజ్ చేయాలి. వైటమిన్ సి ఏం చేస్తుందంటే ప్రతి కణాన్ని కూడా క్లీన్ చేసేస్తుంది. వైటమిన్ సి కనుక మనం రెగ్యులర్ గా తీసుకుంటే మన బాడీలో జరుగుతున్నటువంటి జీవక్రియ ప్రాపర్ గా ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుందండి. ఈ రకంగా మనకి వైటమిన్ సి దొరకాలనంటే మినిమం మనం రోజుకి 36 నిమ్మకాయలు తినాలి. మనం రోజుకి కాదు కదా, నెల మొత్తం కూడా తీసుకోలేము. మన స్వచ్ఛ H2O ప్యాకెట్ కనుక ఒక 2 గ్రాములు రోజుకి 4 లేదా 5 లీటర్లో తీసుకోగలిగితే ఇనిషియల్ డేస్ లో మనకి 35-40 నిమ్మకాయలు తాగితే ఏదైతే వైటమిన్ సి వస్తుందో ఆ వైటమిన్ సి దొరికేస్తుంది. సో ఇది ప్రొడక్ట్ రిలేటెడ్. కానీ